అనేక మంది అభిమానులు చనిపోవడం జరిగింది గుండెపోటుతో. వాళ్ళ ఇంటికి వెళ్ళి మరణాన్ని తట్టుకోలేక ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఇంటికి వెళ్ళి కొత్త జిల్లా ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా చింతకుంట గ్రామంలో జెండా ఆవిష్కరణ, వైఎస్ఆర్సీపీ జెండా ఆవిష్కరణ జరిగింది. అందులో భాగంగా 300 కార్యకర్తలు కూడా వైఎస్ఆర్సీపీలో చేరడం జరిగింది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం అది. కాకపోతే దీని తర్వాత కేసీఆర్ ఇచ్చిన మాటలను, ఏమైతే మీరు హామీలు ఇచ్చారో ఎన్నికల ముందు, మీరు మా మేనిఫెస్టోలో ఏమైనా పెట్టారో అవి తప్పకుండా తప్పకుండా నెరవేర్చాలని మా వైఎస్ఆర్సీపీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. మీరు ఏ మాట చెప్పారో ఆ మాటలే మీరు చేయండి అన్న. ఏమొద్దు మాకు, ఎక్కువ మేము ఏమడట్లేదు. ఉద్యోగాలు ఇస్తాను, ఉద్యోగాలు ఇవ్వండి, డబుల్ బెడ్రూమ్ ఇస్తాను, డబుల్ బెడ్రూమ్ ఇవ్వండి. ఏ సమస్యలు నాని ఇప్పుడు ఈ చింతగూడ గ్రామంలో మేజర్ సమస్య ఏముందంటే రాళ్లవాగు ఇది పైకి వస్తాయి, వాటర్ వస్తాయి లేవాటీలకు. సో దానివల్ల తీవ్ర ఇబ్బంది పాలవుతారు ఇక్కడ జనం. కాబట్టి కేసీఆర్ గారు మీ కుటుంబ పాలన కొంచెం పక్కెట్టి ప్రజాపాలన చేయండి సార్. మేము మా వైఎస్ఆర్సీపీ తరఫున ఒకటే డిమాండ్ చేస్తున్నాము. ప్రజలకు మీరు ఇప్పుడు ఏమైతే హామీలు ఇచ్చారో అవి నెరవేరిస్తే తప్పకుండా మళ్ళీ మీరు ముఖ్యమంత్రి కావచ్చు. ఒకవేళ మీరు ఇచ్చిన హామీలు గిట్ట మీరు తప్పితే మాత్రం మీరు పక్కకు తప్పకూడదు, అది జరగబోయే కాలంలో మీరు చూస్తారు. మేము వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసం మేము మా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ పార్టీ పెట్టడం జరిగింది. మా జగనన్న ఆదేశాల మేరకు మేము ఆయన సూచనల మేరకు ప్రతి సమస్యలపై, ప్రజా సమస్యలు ఏమవుతున్నాయో వారికి వెన్నంటి మేము ఉంటున్నాము. మాలాగే మీరు ఇప్పుడు మాకు అధికారం లేకున్నా అని మేము ప్రజల పక్షాన ఉంటున్నాం. కాబట్టి మీకు మళ్ళీ అధికారం రావాలంటే మీరు ఇచ్చిన హామీలు తప్పకుండా నెరవేరుస్తాం.